బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు అని చెప్పి సీఎం రేవంత్ అన్న మాటలు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించిండు. రాష్ట్ర సర్కార్ను కూల్చేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నాడు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను గుండు సున్నా ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మ సాక్షిగా నడుచుకోవాలి. బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టేది లేదు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రధాని పదవి చేపట్టొద్దు. పీసీసీ చీఫ్గా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపోటములకు నేనే బాధ్యుణ్ణి. నేనే బాధ్యుని. కరెక్టే, మరి మీరే బాధ్యులన్నా. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తానని ప్రకటన. పక్క పోతాడు ఆయన పిలుస్తాడు, ఈయన పోతాడు. ఎందుకంటే గురు శిష్యుల బంధము టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వల్లనే అన్నకు టికెట్ కానీ, అన్నకు పేరు కానీ, ప్రఖ్యాతలు కానీ, పో వాని కొనుకరా పో అన్నందుకు సూట్ కేసు తీసుకొని పోడు కానీ ఇదంతా జరిగింది. వాస్తవాలు ఇవన్నీ. ఆయన ఆధీనంలో ఆచరణ రాముడికి హనుమంతుడు ఎట్లనో అట్లా చేసి, కాకపోతే పక్క స్కెచ్ చేసి రేవంత్ అని పట్టుకుని ఓటుకున్నట్ల కానీ, లేకపోతే కొనుక్కోవచ్చు ఆగం పట్టించు ఏమన్నా. ఇక అందుకనే పిలుస్తాడు, ఆయన పిలుస్తారు. ఆ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అన్న రేవంత్ అన్న కూడా పోతాడు. ఇంకోటి, తెలంగాణ ప్రజలకు భయం జరగదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రావడం వల్ల మనకేమైనా ఎఫెక్ట్ జరుగుతుంది. ఒక రకంగా ఎఫెక్ట్ అనిపిస్తుంది, ఒక రకంగా. ఎందుకంటే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా రేవంత్ అన్న ద్వారా టీడీపీకి ఆజ్యం పోస్తారు. రెండవది మనకు నీళ్లు గోదావరి, కృష్ణా ఎత్తుకపోతారు. చంద్రబాబు మహామేధావి. అందుకంటే తనకు మారణ ధర్మం ఆయన వల్ల నుంచి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్గా న్యాయం చేస్తాడు. ఆయన ఏం చేస్తారంటే పక్కోడు 50 రూపాయలు తినాలనుకో, వీళ్ళకేమో ఒక 70 రూపాయలు అవసరం ఉన్నాయి అనుకో, వీళ్ళకు ఆ 50లో 20 గుంజుకొచ్చి 70 రూపాయలు వీళ్ళకి నింపి జర్ర ఆకలి తట్టుకోరిరా ఏం కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తాడు, కానీ మనకు మాత్రం అన్యాయం అవుతుంది. మరి ఆయన వల్ల పడితే మాత్రం మన ఆగము వ్యతిరేకత వస్తుంది. లేదు అన్న మళ్ళీ ఇంట్లో కాకపోతే అన్న అయినా సీఎం కావాలంటే ఆయనకు సపోర్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఉన్నాడు కదా జూదగాడు అంతే. ఇంకొకటి, మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు. వాస్తవానికి మోదీని వాత పెట్టిరు అంటే తిరస్కరించలేదు. బండి మీద రోడ్డు మీద పోతుంటే బ్రేక్ అంతే స్పీడ్ బ్రేకర్ పెట్టారు. తిరస్కరించారంటే రావద్దు. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 99 వచ్చినాయి. అంతే మరి వాళ్ళకు సింగిల్ చెప్పదా. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవ దానం చేశారు. అయితే బీఆర్ఎస్ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలో తనంతట తానే అంతరార్థనమై బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలబడ్డాడు అని వ్యాఖ్యానించారు రేవంత్ అన్న. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు. ఆయన ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు నడిపిస్తూనే ఉంటాడు. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం వివరించాలి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడన్న బీజేపీ బీఆర్ఎస్తో ఎలా జతకడుతుందో చూడాలని ఆయన అన్నారు. అయితే కేసీఆర్ నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఇక పోయింది ఏమన్నా చేసుకొని అనేటువంటి ఉద్దేశంతో గనక బీజేపీ పార్టీకి సరెండర్ అయితే, ఇగో నేను పోయి ఢిల్లీలో చేసేదేం లేదు, ఏం చేసేది ఉన్నా అసలు ఈడనే లేదు, ఇక ఆడేం చేసేది ఉందనేటువంటి ఆలోచనతో వస్తే సరెండర్ అయినాడు. ఒక మాట ఈ అన్న చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పింది కదా, తెలంగాణ జనాల్లో ఓటర్లు కేసీఆర్ చెప్తే వినే స్థాయిలో ఉన్నారా? లేరు. వినే స్థాయి లేకనే ఆయన బొంద పెట్టారు, నిన్ను ఎన్నుకున్నారు. మళ్ళీ ఆయన మాటలు విని మళ్ళీ ఇటు మోడీకి జైకుట్టిరని ఎట్లా అంటాడు? రెండు కాంట్రవర్సీ మాటలు. రేవంత్ అన్న ఏం చేస్తున్నంటే డైవర్ట్ చేస్తుండు. ఎవ్వడు 6 పథకాలు అడగకుండా, ఎవ్వడు చదువు గురించి మాట్లాడకుండా, ఎవ్వడు వైద్యం గురించి మాట్లాడకుండా, వాడు లుచ్చగాడే వాడు ఏలే నిన్ను ఎక్కించినాం, నువ్వు కూర్చొని నువ్వేం చేయాలి, మేము అడిగినాయి, మేము అడగక ముందు నువ్వు ఇచ్చినటువంటి వరాలను ఇవన్నీ చేయాలి. మనం ఏం అడగాలి, ఆయన ఇచ్చిండు, ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యమంటే ఇవి చెయ్యకుండా ఆయన గిట్ల చేస్తాడా, ఈయన గిట్ల మాట్లాడతాడా, ఆయన గట్ల పోతాడా, మంచి బాట పెట్టుకొని ముళ్ళ బాటలు ఎందుకు పోతాడు, గాలు ఎటన పోనే నీకెందుకు, వాడు అడుక్కొనలేదు 3 రోజుల నుంచి, ఇవన్నీ ఎందుకు, అది ఏందో అర్థం కదా. ఇది ఇట్లా చేస్తాను. అయితే ఇది అంతా టీడీపీలు ఇట్లనే ఉంటుంది రాజకీయం.
ఇక జనాలు ఇండియా స్థాయిలో లేరు కదా. వీళ్ళ రాజకీయం ఇట్లనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వర్షన్ చేంజ్ అయిందా, చేంజ్ ఆ వర్షన్లోకి వస్తుండు తెలిసింది ఆయనకు.